ఒక టీమ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మేమందరం కలిసి సింగపూర్ వెళ్ళామన్నమాట. వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్. సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడము లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు. నాకు ఈ లవ్లు గివ్వులని నాకు తెలీదు. నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు. నేను ఐ లవ్ యూ చెప్పింది ఒకటే మా ఆయనకి పెళ్ళైంది. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి ఆ ప్రేమ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే, నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి, తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి, అక్కకు ఒక ఇల్లు కొనాలి, చెల్లికి ఒక ఇల్లు కొనాలి, అందరికీ బోల్డ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి ఎప్పుడు నా మైండ్ అలాగే. నా సినిమాలన్నీ 100 days ఆడాలి, నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి. ఎప్పుడూ నాకు ఏమంటారు, ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని. ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు, ఎంతోమంది రెడ్ రోజెస్ తెచ్చి ఇచ్చారు, ఎంతోమంది లైక్ ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి, సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి. ఎవరన్నా పేరు చెప్పచ్చు కదా? వద్దండి, మా బుద్ధి పొలుచుకోవడం కాదు కానీ ఇప్పుడు అడిగా. నేను అనేది యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చేతి చెప్పించాలని కాదు, కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క. అంటే అప్పుడు నాకు తెలీదు. నాకు మీరు లవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకే ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి, అమ్మ అదో అక్కడ ఎర్ర చొక్కా వేసుకున్నారే ఆయన లవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ఇలా కొట్టుకునేవాళ్ళు. అమ్మ ఇంక ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ 2-3 కొట్టారు కూడా. కానీ మీ కో యాక్టర్స్ ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని? కో ఆర్టిస్టులు నేనా? వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డాం ఆలోచిస్తాను నేను మీరు చెప్పిన తర్వాత. కో ఆర్టిస్టులు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం. పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు. మేబీ ఏమంటారు, నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో. అదే అర్థమైంది. అది కాదండి, మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి, రమణమ్మ, సింహం బాబోయ్ అనుకోని ఇవ్వలేదో ఏమో, మరి ఉండొచ్చు కదా. ఇచ్చిన వాళ్ళకి అమ్మ సెట్లో ఇప్పుడంటే ఇండస్ట్రీ డైల్యూటెడ్. అప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఉండేది అన్నీ కోడంబాకము వడపల్లిది. సో యూనో ఇట్ ఈస్ లైక్ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది. కరెక్ట్, అవును. సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు. ఎక్కడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయిందని సార్ ఒక నకీరన్ సినిమా ఎక్స్ప్రెస్ నాకు తమిళ్ పేపర్స్ బుక్స్ నేను చదవను. మీకు రజనీకాంత్ గారికి పెళ్ళైందని రాశారు. నేను మోహన్ బాబు గారు మేమంతా సెట్లో, అల్లు రామలింగ గారు మేమందరం కూర్చొని ఉన్నాము. అయితే ఎవరో వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు. కవిత గారికి అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది, ఏదో రజనీకాంత్ పెళ్ళి అయింది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు. పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలోని మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన చాలా కోప్పడ్డారు. ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు. అమ్మ రాజా గారు అనుకుంటా, పెద్ద ప్రొడక్షన్ అది. ఆయన, మా మదరు, మోహన్ బాబు గారు వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు. వాళ్ళు మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు. సవరణ అని చెప్పి క్షమించాలి, ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది, మేము సారీ అడుగుతున్నామని చెప్పి వేశారు. అదొక్కటి మాత్రం వచ్చింది. తర్వాత మా హస్బెండ్ వచ్చి మా బ్రదర్ ఇన్లాతో మాట్లాడి వాళ్ళ బ్రదరు మా
సిస్టర్ ఇన్లా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాట్లాడి అంతే ఓకే చేసుకున్నారు. ఇంకా తర్వాత సినిమా కెరీర్ కంటిన్యూ అప్పటికి చేయొచ్చు. నా చేతిలో 18 మూవీస్ ఉన్నాయండి. 18 సినిమాలు ఉన్నాయి హీరోయిన్గా. ఓకే అన్నారా? ఉంటే రన్నింగ్ మూవీస్ చేయమన్నారు. కొత్త సినిమాలు వద్దన్నారు. మా వారు తాజ్ హోటల్లో కూర్చొని మా మదర్ అన్నారు, అంత డబ్బు మేము తిరిగి ఇచ్చే స్తోమత లేదు, ఎందుకంటే ఇల్లు తీసుకున్నాము, మా అమ్మాయి పెళ్ళి చేశామనంటే మా వారు మెడ్రాస్ తాజ్ హోటల్లో కూర్చొని అందరు ప్రొడ్యూసర్కి డిన్నర్ ఇచ్చి అడ్వాన్స్లన్నీ రిటర్న్ ఇచ్చారు. ఆ డబ్బు ఉంచుకోవడం బాగుండదు, మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చి అంటే ఇంకా అయితే కట్ బంద్. అంటే న్యూ మూవీస్వి ఇచ్చేశారు. నాకు మ్యారేజ్ అయ్యి మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా నేను సింగపూర్ నుంచి వచ్చి కొన్ని మూవీస్ నేను కంప్లీట్ చేశాను. పాప పుట్టిన తర్వాత ఏమనేవారు మీ వారు చూసి? ఆయనకి యాక్టింగ్ అంతా తెలుసా? ఏం చేసేవారు? ఆయనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఈజ్ ఇంటూ బిజినెస్ ఆర్ హీఈస్ ఇన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సంబంధం లేని ఆయన సినిమాలు కూడా చూడరు. సినిమా వాళ్ళు తెలీదు. హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ ఈజ్ అ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ మ్యాన్ ఇన్ 11 countries, ఇన్ హ్యూస్టన్, అబుదాబి, and then Malaysia, Singapore, Indonesia, Philippines, South Korea, Mumbai, and Narsapuram, in Rajahmundry, Pondicherry. So all these places in Houston, he's having his own oil rig operations. So he is basically ఆయన ఒక సముద్రం లాగా, అంటే ఆయన ఎర్నింగ్స్ లైక్ మై ఎర్నింగ్స్ లైక్ ఆవగించంత. ఓహో, హి వాస్ వెరీ వెల్ టు డూ అండ్ వెల్ సెటిల్డ్. అంటే నేను అనేది లైక్ వాట్ ఐ స్ట్రగుల్ ఫర్ 60 days ఫర్ ఎర్నింగ్స్ హీ విల్ స్పెండ్ ఇన్ 1 day. ఓహో, 60 రోజులు నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తే నేను ఎంత సంపాదిస్తానో ఆయన ఒక రోజులో ఖర్చు పెడతారు. కానీ మీ డబ్బులు మీవే కదా? నో, నేను ఇంటికి మాకు మ్యారేజ్ అప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే, ఆ కట్టుకున్న చీర కూడా చెప్పులు కూడా ఆయన కొనిచ్చినవే వేసుకొని రావాలి. జ్యువెలరీ అసలు అక్కడ నేను ఏం సంపాదించానో ₹1 కూడా నేను తీసుకురాకూడదు. దట్ వాజ్ ద కండిషన్. ఇంత బంగారం అండి మీ ఆయన అసలు. తీసుకొని ఇంకా నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు అదుర్సు కదా, ఎదురు కట్నం అనమాట. సో వై నాట్? బంగారు తల్లి, ఇంత సక్సెస్ఫుల్, చిన్న వయసులో గలగలగల అని ఉంటారు ఎప్పుడు. ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి, అంతే కదా. సో అది. బట్ టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు, పాలిటిక్స్లోకి?